హాయ్ గైస్, వెల్కమ్ టు ట్వింకిల్ అండ్ మూన్ వ్లాగ్స్. ఇప్పటి వరకైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చేసే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అసలు యూట్యూబ్ లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ అవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. నేనే కాదు, క్రియేటర్స్ అందరూ కూడా ఇలానే అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ మీ ఫోన్ లో యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి. అక్కడ మీకు వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని కనిపిస్తాయి కదా. సో మనం ఇప్పుడు షార్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి షార్ట్ దగ్గర ప్రెస్ చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉంది కదా, అక్కడ మీరు మీ గ్యాలరీ నుంచి ఏదైనా పిక్ చేసుకోవచ్చు వీడియో అనేది. మీరు లేదు లైవ్ గా తీయాలి అనుకుంటే ఆ రెడ్ కలర్ బటన్ నొక్కితే సరిపోతుంది. నేను ఇక్కడ ఆ వీడియో ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పక్కన సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎఫెక్ట్స్, టైమర్ అలా ఉంటాయి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ కూడా ఉంటుంది, మీకు మీ వీడియో ఎంత స్పీడ్ లో కావాలి అనేసి, ఇంకా రొటేషన్ అవన్నీ ఉంటాయి. సో మీరు ఒకసారి అలా ఏమన్నా ఎఫెక్ట్స్ కావాలా అనేది కూడా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నేను ఇప్పటి వరకు చెప్పినవి. నెక్స్ట్ మీకు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ కొట్టాలి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అయితే మాత్రం శారీ లవ్ అని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఏమి టైప్ చేయాలనుకుంటున్నారో అది అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. శారీ లవ్ అని మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఇమోజీస్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ యాడ్ చేసిన టెక్స్ట్ కూడా ఏ టైం లైన్ లో రావాలి అంటే మీరు యాడ్ చేసిన వీడియోకి ఎక్కడ రావాలి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అది అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ లైన్స్, వాటిని ఇటు అటు జరుపుకుంటే మనకి ఎక్కడ అది ఖచ్చితంగా కావాలి అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ జనాలకి రీచ్ అయ్యేటట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది మీరు పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ అయితే చేస్తారు. సో దాన్ని బట్టి మీరు అక్కడ ఏం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలో మాత్రం చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మీ వీడియో ఒకవేళ మంచిగా ఉంది అంటే ఓకే, ఎఫెక్ట్స్ కావాలి అంటే మీరు ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ కూడా మీరు ఏమన్నా అడగొచ్చు. నేను ఇక్కడ ఏం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ కూడా షేర్ చేస్తున్నానండి స్క్రీన్, మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో కూడా చూడొచ్చు. సో ఇక్కడ నేను ఆస్క్ ఏ క్వశ్చన్ దగ్గర నేనేం యాడ్ చేస్తున్నాను అంటే డూ యూ లవ్ శారీ అని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఏమన్నా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగొచ్చు. మీరు చేసుకునే దాన్ని బట్టి ఆ ఆన్సర్ అనేసి మనకి కమెంట్ రూపంలో కింద వాళ్ళు కమెంట్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు కింద కమెంట్ చేస్తారు. సో మీరు అది ఓకే అన్న తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, అక్కడ పెన్సిల్ సింబల్ కనిపించింది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. అంటే అది థంబ్నెయిల్ అన్నమాట. మనం ఎక్కడైతే మనము ఇది ఫోకస్ అవ్వాలి అనుకుంటున్నామో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని థంబ్నెయిల్ లాగా పెట్టుకోవాలి. ఈ షార్ట్స్ లో థంబ్నెయిల్ ఏంటండి అంటే ఒకసారి మనం పెడితే మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. సో అప్లోడ్ చేసేటప్పుడే థంబ్నెయిల్ అనేది మంచిగా పెట్టుకోండి. సో మనం టైటిల్ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ మీకు జస్ట్ చూపించడానికి కాబట్టి ఇక్కడ జస్ట్ శారీ లవ్ అని పెట్టేస్తున్నాను. ఇంకా మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ అనో, యూట్యూబ్ అనో, లేకపోతే శారీ ట్రెండింగ్ అనో, వైరల్ వీడియోస్, అలా మీకు నచ్చినట్టు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, ఫస్ట్ మనం అది అన్లిస్టెడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లొకేషన్ మీ ఇష్టము. సెలెక్ట్ ఆడియన్స్ దగ్గర నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టుకోండి. ఒకవేళ మీరు కిడ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అసలు వ్యూస్ రావు, వచ్చిన వాటికి డబ్బులు అయితే రావు. రిలేటెడ్ వీడియోకు వచ్చేసి మీరు రీసెంట్గా ఏమన్నా వీడియో మీరు కావాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ రీమిక్సింగ్ దగ్గర మీ ఇష్టము, అది వీడియో ఆడియోనో లేకపోతే ఆడియో ఒకటో చూసుకోండి. పెయిడ్ ప్రమోషన్ లేబుల్ కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేయండి, ఎస్సా నోనా అని.
ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ అయితే మీకు యూట్యూబ్ నుంచి అయితే అసలు డబ్బులేం రావండి. అది ఎవరైతే ప్రమోట్ చేపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. సో నాకైతే కాదు కాబట్టి నేను నో పెట్టాను. ఇంకా కమెంట్స్ ఆన్ పెట్టేసేయండి. ఇంకా అంతే. ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అన్నారు కదా, షార్ట్ అప్లోడ్ అవుతుంది. ఆ లోపు మీరు ఏం చేస్తారు అంటే మీ ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి rapidtags.io ఓపెన్ చేయండి. యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అండ్ ఆప్టిమైజర్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. మీది ఏదైతే టైటిల్ ఉందో అది ఇక్కడ టైప్ చేయండి. మనం అక్కడ యాడ్ ట్యాగ్స్ దగ్గర ట్యాగ్ చేసుకోవడానికండి. ఇవి నాది శారీ లవ్ అని ఉంది కాబట్టి నేను శారీ లవ్ ట్యాగ్ చేసి సెర్చ్ చేశాను. ఇక్కడ కాపీ ట్యాగ్స్ ఉంది కదండి, కాపీ చేయండి. ఇప్పుడు ఏవైతే కాపీ చేశారో అది యూట్యూబ్లోకి వెళ్ళేసి పేస్ట్ చేయండి అక్కడ. ఒకవేళ వాళ్ళు అగ్రీ అని అడిగితే అగ్రీ అని కొట్టేసేయండి. ఇది సేఫే అండి. క్రియేటర్స్ కూడా అలానే అగ్రీ అని కొట్టేస్తారు. సో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్. సో మీరు డిస్క్రిప్షన్లో ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నానో అదైతే యాడ్ చేసేయండి. శారీ లవ్, జస్ట్ గర్ల్ థింగ్స్. ఇంకా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని, షేర్, లైక్, కమెంట్ అని. ఇంకా మీరు అక్కడ కొన్ని ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని సేవ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ షార్ట్ నొక్కే ముందు మీరు విజిబిలిటీ పబ్లిక్ పెట్టుకోండి. ఈ అన్లిస్టెడ్ అని మనం ఫస్ట్ ఎందుకు పెట్టాము అంటే ఏమన్నా కాపీరైట్ ఉన్నా, కాపీరైట్ క్లెయిమ్ ఉన్నా మనకు అనేది చూపిస్తుంది. సో కాపీరైట్ ఏమైనా ఉన్నా, కాపీరైట్ క్లెయిమ్ అనేసి ఏదైనా ఉన్నా సరే మనకి ఆ 30 minutes గ్యాప్ లో అని అయితే చూపిస్తుంది అండి. సో అందుకే ఫస్ట్ అన్లిస్టెడ్ అని పెట్టుకొని దాని తర్వాత మీరు పబ్లిక్ అని విజిబిలిటీ పెట్టుకోండి. చాలా ఈజీగా సింపుల్ గా మీరు షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ షార్ట్స్ అనేవి వైరల్ అవుతాయి. మరి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి.